హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాబ్రిక్స్ ఫర్ ఎవర్. ఈరోజు వచ్చేసి మంచి కోట అండి. ఇప్పుడు టస్సర్ కోట లాస్ట్ వీడియోలో మీకు ఒక శారీస్ ప్యూర్లో చూపించాను హ్యాండ్లూమ్లో. ఇవేంటంటే సెమీ టస్సర్ కోట అండి. సేమ్ అదే డిజైన్ అదే మోడల్ వచ్చిందండి. మొత్తం శారీ అంతా కూడా మనకి స్కాలప్తో ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా. ఇది ఏంటంటే ఇది సిల్క్ కోట మిక్స్ అయి ఉంటుందండి. టస్సర్ కోట కాదు, ఇది సిల్క్ కోటలో సేమ్ అంటే టస్సర్ కోటకి సెమీ అని చెప్పొచ్చు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ వస్తుంది, స్కాలప్ వస్తుంది, మధ్య మధ్యలో కూడా చిన్న మిర్రర్స్ వస్తాయి. బ్లౌజ్ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి, మనకి లాస్ట్ వీడియోలో చూపించినట్టే సేమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా సేమ్ సెల్ఫ్ లోనే మనకి ఇలా వర్క్ వస్తుంది. దీనిపైన అంతా వర్క్ వచ్చేసి బార్డర్ లో మాత్రం ఇలా స్కాలప్ వస్తుంది. అక్కడ బార్డర్ లో చూస్తే తెలుస్తుంది మనకి, బార్డర్ లో స్కాలప్ వస్తుంది. 1 మీటర్ బ్లౌజ్ ఉంటుందండి. శారీ ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుందండి, మిర్రర్ వర్క్ వచ్చి స్కాలప్ వస్తుంది. బేబీ పింక్ కలర్ శారీ అది. నెక్స్ట్ కలర్ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ శారీ అండి. లెమన్ ఎల్లో మొత్తం శారీ అంతా కూడా ఇలాగే స్కాలప్ వచ్చి మనకి మిర్రర్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ వస్తుంది. ప్యూర్ లో వచ్చినట్టే సేమ్ దీంట్లో కూడా వచ్చాయండి. ఇవేంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. అవి వచ్చేసి మనకి 8500 లో ఉండే కదా, ఈ సారీస్ వచ్చేసి 4000 లోనే ఉన్నాయండి. ఇంత వర్క్ వచ్చేసి ఒరిజినల్ మిర్రర్స్ తో చేసిన వర్క్ అండి ఇదంతా కూడా. ఈ వర్క్ వచ్చేసి ఈ శారీకి అసలు వర్త్ అండి, పెట్టొచ్చు. ఈ బ్లౌజ్ కే మనకి బయట తీసుకుంటే 1500 వరకు ఉంటుంది. ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీతో చేసిన వర్క్ వస్తుంది. ఎల్లో కలర్ శారీ. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ శారీ. బేబీ పింక్ కలర్ పైన మనకి దీనికి ఏంటంటే స్కాలప్ రాకుండా స్ట్రైట్ ఇలా బార్డర్ వచ్చేసింది. సేమ్ సెల్ఫ్ లోనే మనకి మిర్రర్ వర్క్ వచ్చేసి సెల్ఫ్ థ్రెడ్ తో చేసిండ్రు. బేబీ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, థ్రెడ్ వర్క్. ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది, బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్ బ్లౌజ్. నెక్స్ట్ గ్రే కలర్ అండి. గ్రే కలర్ కి మనకి దీనికి కూడా స్కాలప్ చేసిన వర్క్ అండి, మిర్రర్ వర్క్. చిన్న చిన్న మిర్రర్స్ తో చేసిన వర్క్, మధ్య మధ్యలో కూడా చిన్న మిర్రర్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ సెల్ఫ్ లోనే మనకి దీనికి కూడా ఏంటంటే రాసిల్ బ్లౌజ్ ఇచ్చారండి. రాసిల్ పైన మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్. ఈ శారీ కూడా 4000 లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది ప్యారెట్ గ్రీన్ అలా సాప్ గ్రీన్ కలర్ లాగా ఉందండి. ప్యారెట్ గ్రీన్ అనే చెప్పొచ్చు. ప్యారెట్ గ్రీన్ పైన మనకి స్కాలప్ తో చేసిన మిర్రర్ వర్క్. ఆల్ ఓవర్ శారీ కూడా ఇలాగే ఉంటుంది. బోత్ సైడ్స్ వచ్చేసి స్కాలప్ వస్తుంది, చిన్న చిన్న మిర్రర్ వర్క్ వస్తుంది. బ్లౌజ్ గ్రీన్ కలర్ పైన థ్రెడ్ వర్క్ వస్తుంది. దీంట్లో ఏంటంటే బ్లౌజెస్ హైలైట్. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి నేను డ్రేప్ చేసుకున్న శారీ అండి. సేమ్ ఇలా క్రష్ టిష్యూలో క్రష్ ఆర్గన్జా అండి. ఇది ఫాలింగ్ ఆర్గన్జా. ట్రాన్స్పరెంట్ అయితే అసలు ఉండదండి. ఇలా మనం సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా ఈజీగా కట్టుకోవచ్చు, చాలా బాగుంది. కింద కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. కట్ వర్క్ వచ్చేసి మళ్ళీ ఇదంతా కూడా పార్షీ వర్క్ తో చేసిన వర్క్ వచ్చింది. ఎంత బంచెస్ నీట్ గా వచ్చాయి. శారీ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలా చిన్న చిన్న బూటీస్ వస్తాయి. ఇదంతా ఆల్ ఓవర్ శారీ పైన బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా అలాగే ఉంటుంది. దీంట్లో కలర్స్ కానీ ఇది వర్క్ కానీ చాలా బాగున్నాయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ శారీ. ఆనియన్ పింక్ కి మనకి ఇలా స్కాలప్ తో చేసిన వర్క్ వచ్చింది చూడండి, బోత్ సైడ్స్. ఆ స్కాలప్ కి మళ్ళీ ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా మళ్ళీ పార్షీ వర్క్ వచ్చిందండి. చిన్న చిన్న బూటీస్ మధ్యలో అంతా శారీ ఆల్ ఓవర్ శారీ లాగే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ. హైట్ కానీ లెంత్ కానీ చాలా బాగుంది. ఎవరైనా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు అండి, అంత బాగుంది. ఫోల్డింగ్స్ రావడం కానీ అలా కూడా ఉండదు. ఆల్రెడీ మనకి జస్ట్ కొంచెం క్రష్ లోనే ఉంటుంది కదా. దీంట్లో బ్లౌజ్ అయితే సెల్ఫ్ వచ్చేసి ఇలా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి. ఇలా చిన్న చిన్న బూటీస్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది. మీకు ఇలా అయినా వెళ్ళిపోవచ్చు, కాంట్రాస్ట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి. ఇది లైట్ సీ గ్రీన్ కలర్ శారీ అండి. ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ లోనే ఉంటాయి. లైట్ సీ గ్రీన్ కి మనకి ఇలా స్కాలప్ వచ్చింది చూడండి. కట్ వర్క్, స్కాలప్ అండ్ ఇలా పార్షీ వర్క్, 3 టైప్స్ ఆఫ్ వర్క్ వచ్చాయి దీంట్లో. మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న బంచెస్ లా చిన్న చిన్న బూటీస్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ పళ్ళులో కూడా చూడండి చాలా బాగుంది. దీనికి కూడా సెల్ఫ్ కలర్ బ్లౌజ్, చిన్న బూటీస్ తో మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి. ఇలా ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది. 4000 లో ఉందండి, ఇవన్నీ కూడా 4000. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి. పీచ్ కలర్ కి ఇది పార్షీ వర్క్ అనేది 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయండి ఇందులో. ఇదేమో చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చింది ఇక్కడ, ఇంకొన్ని వాటికేమో పెద్ద బంచెస్ లాగా వచ్చింది. చాలా బాగున్నాయండి, కంఫర్టబుల్ ఉంది శారీ. ఎవరైనా కట్టొచ్చు, ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ లాగే ఉంటుంది. బ్లౌజ్ మాత్రం సెల్ఫ్ లోనే మనకి చిన్న బూటీస్ వస్తాయి. నెక్స్ట్ శారీ లెమన్ ఎల్లో కలర్ శారీ. మంచి లెమన్ ఎల్లో కలర్ శారీ అండి. లెమన్ ఎల్లోకి ఇలాగే బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేసి స్కాలప్ వస్తుంది. ప్లస్ మనకి పార్షీ వర్క్ అనేది అన్ని శారీస్ కి సేమ్ ఉంటుంది. మధ్యలో బూటీస్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్ వచ్చింది ఈ డిజైన్. పళ్ళు కూడా మొత్తం స్కాలప్ వస్తుందండి.
ఇగోండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటీస్తో బ్లౌజ్ వచ్చింది. మంచి గోల్డెన్ ఎల్లో కలర్లో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ. స్కై బ్లూకి మనకి కొంచెం పెద్ద బంచెస్ లాగా వచ్చినాయి చూడండి. ఇక్కడ పెద్ద రోజెస్ లాగా వచ్చింది. ఇప్పుడు నేను డ్రేప్ చేసుకున్న శారీ కూడా సేమ్ డిజైన్ ఇలాగే వస్తుంది. రోజెస్ లాగా వచ్చి మనకి బ్లూ కలర్తో ఇలా మనకి థ్రెడ్ వర్క్తో చేసినట్టుగా వచ్చిందండి ఇదంతా కూడా. చాలా బాగుంది శారీస్ అయితే. దీనికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చేస్తుంది. ఇలా సెల్ఫ్ వచ్చి చిన్న బూటీస్ వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి. మంచి పీచ్ కలర్కి ఈ పార్షి వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ రోజెస్ లాగా వచ్చింది. మల్టిపుల్ కలర్స్ వచ్చాయి చూడండి. చాలా బాగుంది. వర్క్కే ఈజీ పెట్టొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా అస్సలు పైకి లేవడం కానీ మనకి గుచ్చుకోవడం అస్సలు ఉండదు. శారీ మనం పొద్దున కట్టుకున్న ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ పళ్ళు అంతా కూడా సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీంట్లో. ఇది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.